హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఒంటికి ఎంతో చలవ చేసేటటువంటి రాగి అంబలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ వేసవి కాలంలో రోజు ఇలా చేసుకొని పిల్లలు అలాగే పెద్దవాళ్ళు తాగినా కానీ ఎంతో మంచిగా ఉంటుందండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా రాగి పిండిని యాడ్ చేసుకోండి. రాగి పిండి వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండలేమీ లేకుండా కలిపి పెట్టుకోండి. రాగి పిండి కలుపుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులోకి 1.5 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ మరుగుతున్న సమయంలో ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. యాడ్ చేసుకున్న వెంటనే వదిలేయకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకుంటూ ఉడికించండి. చూస్తున్నారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక 10-15 నిమిషాలు స్టవ్ మీద ఉంచారంటే రాగి పిండి మిశ్రమం అనేది చిక్కపడుతుందండి. రాగి పిండి చక్కగా ఉడికి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిక్కగా తయారవుతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చండి. ఈ రాగి పిండి మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ దాకా మజ్జిగని యాడ్ చేసుకోండి. మజ్జిగ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. మజ్జిగ చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక పచ్చిమిర్చి తరుగు, కొంచెం ఉల్లిపాయ తరుగు, అలాగే ఫైన్గా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. అంతే అండి. చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్గా ఎంతో హెల్తీ అయినటువంటి రాగి అంబలి తయారైపోయింది. రోజు ఇలా అంబలి చేసుకొని తాగారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరికైనా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి.